నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడులోని ఎస్ఏఎల్ సిఈఎఫ్ హైస్కూల్ యందు ఎంపీడీఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ మేరిగ మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ తన సైన్యం అని అనుకున్నాడని, వాలంటరీ వ్యవస్థ వారి సేవలను అందజేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి, వాకాడు గ్రామ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, నల్లారెడ్డి అనిల్ రెడ్డి, మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, బూదనం వెంకటరత్నం, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, వాకాడు గ్రామ సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, కారికాటి నిర్మల, ఏనుగుల సుధాకర్ నాయుడు, వాకాటి జనార్దన్ రెడ్డి, తూపిలి గ్రామ సర్పంచ్ సిద్ధారెడ్డి మధుసూదన్ రెడ్డి, వాకాటి రవి, గ్రామ వాలంటీర్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి వాలంటీర్లకు, వాలంటీర్ల కన్నా కూడా సేవా తత్పరులు అనే పదం కరెక్ట్గా ఉంటుంది. సేవా తత్పరులకు, అధికారులకు, ప్రెస్ వారికి అందరికి కూడా సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా పక్కాగా మన భాషలో చెప్పాలంటే భక్తన్న చాలా విషయాలు చెప్పారు. మధుసూదన్ రెడ్డి గారు మనసులో భావన కూడా ధైర్యంగా ముందుకు చెప్పారు. చాలా సంతోషం. అన్న చెప్పినట్టుగా పదే పదే మీకు క్లాసులు పీకకూడదనే ఉద్దేశంతో నేను ఒక 1 వీక్ ముందు మిమ్మల్ని అందరినీ కలిసి కొన్ని సలహాలు, సూచనలు చేశాం. మీకు సంబంధించిన విషయాలు, నా మనసులో ఉన్న భావనలు మీతో పంచుకోదలుచుకున్నాను. సోదరులారా, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రాష్ట్రంలో స్టార్ట్ అయింది. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రాజకీయంగా కానీ, సంక్షేమ ఫలాలు రూట్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో మరి ఎలాంటి అవినీతి లేకుండా రాష్ట్రం అనుకుంటే అక్కడ ఆర్డర్ పాస్ అయితే ఇక్కడ చేరే విధంగా ఒక మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పు జగన్మోహన్ రెడ్డి గారు రాగలిగినారు అని చెప్పే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు గ్రామాల్లో ఒక వాలంటీర్ని 50 ఇళ్లకి ఇచ్చి వాళ్ళ ప్రపంచం ఆ 50-60 ఇళ్ళు పార్టీ రహితంగా, ప్రదేశంతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా సంక్షేమంతో కూడినటువంటి ప్రభుత్వం యొక్క మనస్తత్వాన్ని వాళ్ళకి పంచే విధంగా, ప్రభుత్వం తీసుకునే ఏ బెనిఫిట్ కూడా ఎలాంటి అవినీతి లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా వచ్చే విధంగా దేశ చరిత్రలో ఎక్కడ లేదు అని కూడా నేను ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. చిన్న విషయం కాదు. అందరూ వేదికలనెత్తి అవినీతికి దూరంగా నడుపుతాను ప్రభుత్వాన్ని అని చెప్తారే తప్ప ఇట్లాంటి అడుగు వేసిన విధానం ఎప్పుడూ గతంలో లేదు అని కూడా నేను మనవి చేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి. సచివాలయ వ్యవస్థ రిపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ సిబ్బందిని అడగండి, ఎక్కడైనా అవినీతితో పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఎక్కడైనా ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అని చెప్పి ఒక్కసారి మీరు అడగండి. ఎక్కడా లేదు. నాకు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఇంత గొప్ప నిర్ణయం, అవినీతికి దూరంగా రిక్రూట్మెంట్ చేస్తాడని నేను ఊహించలేదు. ఎక్కడొక దగ్గర అవినీతి జ్వరబడుతుంది అనుకున్నాం, కానీ ఎక్కడా కూడా లేని విధంగా ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలోనే మెరిట్ మీద, ప్రతిభ మీద రిక్రూట్ చేయడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. అట్లాంటి వ్యవస్థను ఎందుకు చేశారు? మిమ్మల్ని ఎందుకు పెట్టారు? అవినీతికి దూరంగా సమాజం ఏర్పాటు చేయాలని పెద్దలు భక్తాన చెప్పినట్టుగా ఒక వాతావరణం తీసుకొచ్చేందుకు. అంబేద్కర్ గొప్పగా
అన్నీ మీకు తెలియజేస్తున్నాను. నేను వాలంటరీ వ్యవస్థ అన్నా నాకు చాలా గొప్ప గౌరవం. సేవా తత్పరులను పిలవాలనే మనస్తత్వం నాకు. అందుకే నేను చేయగలిగినటువంటి మీ గౌరవం నిన్న కూడా చిట్టమూరులో చెప్పడం జరిగింది. మొత్తం మన కాన్స్టిట్యూన్సీ అంతా కలిపితే 1600-1700 లోపల వాలంటీర్లు ఉంటారు. ఈ వాలంటీర్ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. ఒక ప్రత్యేకమైన వ్యవస్థ, అవినీతికి రహితంగా ఒక విప్లవాత్మకమైన మార్గంలో నడుస్తున్నటువంటి వ్యవస్థని గౌరవించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంది. అందువల్ల నేను చేయగలిగింది మీతో పంచుకుంటున్నాను. నేను సపరేట్గా మీ అందరికీ ఒక ఫోన్, ఓన్లీ వాలంటీర్ల కోసమే ఒక ఫోన్ తీసుకోబోతున్నాను. ఆ వాలంటీర్లు ఏ టైం ఫోన్ చేసినా, అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఈ సేవా తత్పరుల కోసం నేను మన ప్రీతం నాయకులు చెప్పారు. ఒక పాలసీ చెప్తే సిద్ధం అనే, ఎక్కడో తెలుగులో కొన్ని పదాలు గొప్పగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందు కార్యక్రమం ఉంది, దానికి సిద్ధం అని ఒక పేరు పెట్టారు. రేపు జరగబోయే కార్యక్రమానికి అన్ని రకాలుగా పేదలకంటే నాకు ఒక పరిపాలన ఇచ్చారు. ఈ పరిపాలన నేను సంపూర్ణంగా చేసుకున్నాను. నా సైన్యం ద్వారా నేను పర్ఫెక్ట్గా ఇంటింటికి చేర్చాను. ఈరోజు ప్రతి ఇంటిలో మేలు జరిగితే నన్ను ఆదరించమనే ధైర్యంగా నేను అడుగుతున్నాను. దానికోసం నేను సిద్ధమవుతున్నాననే ఒక వచనం, ఒక వాక్యం సింపుల్గా ఉంది, ఎంతో మర్మంతో కూడినటువంటి ఒక పదాన్ని వదిలారు. పోటీపడి పులిని చూస్తే నక్క వాత పెట్టుకున్నట్టుగా వెంటనే ప్రతిపక్షం ఏదో భాషలో పాండిత్యం ఉన్న విధంగా సంసిద్ధం అని చెప్పి బ్యానర్లు పడిపోయినాయి. నవ్వొచ్చింది నాకు. ఖచ్చితంగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్న విధానమే ఇది. సంసిద్ధం అర్థమైందంటే అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నాకు ఇచ్చారు బాధ్యత, నేను సంపూర్ణంగా నిర్వర్తించాను. పేద ప్రజలకు ఉండేటువంటి మన దేశానికి తగ్గట్టుగా చట్టాలు తయారు చేశారు, రాశారు, రాజ్యాంగాన్ని రాశారు. ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుని మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నవ యువకుడు అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నారు. మిమ్మల్ని అందరినీ సైన్యం అనుకున్నాడు. ఇప్పుడు ఆ సైన్యం బాధ్యతలు మీరు నిర్వర్తించే సమయం వచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఒక్కసారి మీరు గమనించండి ఎంత బాధ్యత. మీ వ్యవస్థను మీరే కాపాడుకోవాలి. మీ వ్యవస్థ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఆ ప్రీతం నాయకులు గుణవంతులు వస్తేనే మీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాలు చూస్తున్న ఈ వ్యవస్థని కాపాడాలంటే మళ్ళా జగనన్న రావాలంటే మీరు ఏం చేయాలో నేను మీకు చెప్పనవసరం లేదు. అది అవమానపరిచినట్టుగా ఉంటుంది. మీకే మీ విద్యుత్ ధర్మం తెలుసని నేను తెలియజేయడంతో మరి ప్రభుత్వాన్ని ఆయన అధిష్ఠించడం జరిగింది. చంద్రబాబు గారు మీరు ఎలా వచ్చారు, పెద్దలు చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మామ మీదే సవాళ్ళు అన్నట్టుగా పార్టీ ఇంప్రెస్ కోసం మాట్లాడింది మీరు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశం తరఫు మా మామ మీదే నేను పోటీ చేస్తాను, నాకు పార్టీ అంటే అంత ఇదని చెప్పేసి పార్టీ ఓడిపోతానే దారులు ఎత్తుక్కుంటూ మామ పంతం చేరారు. అక్కడితో ఓర్కోలేదు. ఆయన సీటు పక్కకు పెట్టి పార్టీని బలవంతం లాక్కున్నారు. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనసున్న మగవాళ్ళలాగా వాళ్ళ నాన్నగారు స్ఫూర్తిదాయకంగా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రజలతో పంచుకొని పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టుకొని ప్రభుత్వాన్ని సాధించుకున్నారు. మీకు మా ప్రీతం నాయకులకు తేడా ఏంటి? ఈ వాలంటీర్ వ్యవస్థలో స్ఫూర్తివంతం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ వాలంటీర్లకు వందనం అనేటువంటి కార్యక్రమం జరుపుకోవడం గత 4 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈనాడు 5వ విడత జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్, గౌరవ శాసనమండలి సభ్యులు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, కాబోయేటువంటి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేరిక మురళీధర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సోదర వైఎస్ నాయకులు,
ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర వాలంటీర్లు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనం, అభివందనం. ఈ వాలంటీర్ వ్యవస్థలో స్ఫూర్తివంతం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ వాలంటీర్లకు వందనం అనేటువంటి కార్యక్రమం జరుపుకోవడం గత 4 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈనాడు 5వ విడత జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్, గౌరవ శాసన మండలి సభ్యులు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, కాబోయేటువంటి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేరిక మురళీధర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సోదర వైఎస్ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర వాలంటీర్లు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనం, అభివందనం. భాగం ఈ రాష్ట్ర స్థాయిలో మిమ్మల్ని స్ఫూర్తివంతం చేయాలని ప్రతి ఒక్కరికి సేవా మిత్ర ఇచ్చేటువంటి కార్యక్రమం. ప్రతి మండలానికి 5 సేవా రత్నాలు ఇస్తారు, అది కంపల్సరీ ఏ మండలం అయినా. కానీ నియోజకవర్గం మొత్తానికి 5 సేవా వజ్ర పథకాలు ఇస్తారు. కానీ పోయినసారి 2 వచ్చాయి, ఈసారి 2 వచ్చాయి. 5 మండలాలు, 1 మున్సిపాలిటీ. ఇది మనది 7వ భాగం 8వ భాగం అవుతుంది పాపులేషన్ పరంగా, వాలంటీర్ల సంఖ్య పరంగా. అయినా ఈ మండలంలో వాలంటీర్లు ఈ నియోజకవర్గానికే స్ఫూర్తిదాయకంగా పనిచేస్తూ ఈ వచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ మొత్తానికి వచ్చేటువంటి 5వ వంతు కోటాలో 40% ఈ మండలానికి వచ్చాయి. చాలా సంతోషం. దీంట్లో వేరే ఆలోచనలు మీకు అందరికీ తెలిసి ఏ విధమైనటువంటి సెలక్షన్ అని, ఏదో ఎంపీడీఓ గారు పెడితే భక్తవత్సరెడ్డి చెప్పిన వాళ్ళకి ఒకటి, మధురెడ్డి చెప్పిన వాళ్ళకి ఒకటి, అజిత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి ఒకటి పంచుకునేటువంటి సాంప్రదాయం గతంలో ఉండొచ్చు. ఈనాడు ఏం జాతానాయి, ఏం నడవదు, మీకు అందరికీ తెలుసు. మీరు చేసేటువంటి మీ వాలంటరీ వ్యవస్థలో మీ దినచర్యలో భాగంగా మీరు ఇచ్చేటువంటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, మీరు ప్రభుత్వం ఆదేశించినటువంటి సర్వేలను ఎంత తొందరగా ఇవ్వడం కానివ్వండి, వీటంతటికీ ఒక మెరిట్ ప్రకారం తాడేపల్లి నుంచే ఆసరా కార్యక్రమం జరుపుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా గౌరవ శాసన మండలి సభ్యుడు ఈ మండలానికి అధికారికంగా వచ్చేటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు మీ అందరినీ కూడా కలవాలనేటువంటి ఆలోచనల్లో భాగంగా ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని వాలంటీర్లతో ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే వారం రోజుల తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. అందువలన మీకు కూడా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిర వారం ముందు ఈయన ఉపన్యాసం, మళ్ళా ఉపన్యాసం అని చెప్పి కొంచెం ఇబ్బంది పడతారేమో, కానీ మా బాధ్యతగా ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పదే చెప్పుకోమంటారు. కాబట్టి మళ్ళా ఒకసారి మీరు ఓపిక చేసుకోమని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నా. మా మొదటి సామాన్యులకు కూడా అందుబాటు ఉండే వ్యక్తి. గతంలో మనం ఎంతో మంది ఎమ్మెల్యేలని, రాజకీయ నాయకులను చూసాం. వారి విధానం వేరే, ఈయన విధానం వేరే. ఎందుకంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పేదల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి మనందరం ఈ 2 నెలల్లో కష్టపడి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మన ప్రయత్నంగా మన మండలంలో మనందరం కష్టపడి పనిచేసి మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ తీసుకొచ్చేదానికి మనందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.